మామూలుగా ఈ ప్రోగ్రామ్స్‌లో నువ్వు జాతకాలు చెప్తుంటావు అన్న. ఆ! మా భవిష్యత్తు భయపెడుతున్నావు నాకు. లేదండి. నా జాతకం చెప్తావా ఏమి? లేదు. ఏ ఉన్నది ఉంది కథ. అంత పెద్దోని నేను. పెద్దోళ్ళు ఆ జాతకం చెప్పేది పెద్దోళ్ళు ఏమి ఉండదు. ఆ జాతకం తెలిసినోడు. పని అది ఆ! అది పని అది పొట్ట తిప్పల అయితే చిన్న చేంజ్ అన్న ఫర్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఫర్ లిటిల్ బిట్ చేంజ్. లిటిల్ చేంజ్. లిటిల్ చేంజ్. I will tell the future about this countries, this World. everything world. వరల్డ్ Mm. yes You enjoy. ఎంజాయ్ You ఓకే can ask doubts. ఓకే I become Satana Swami. డన్ You only ఐ యాంకర్ వేణు. you bang. That's all. ఆ ఫస్ట్ డిస్క్లైమర్ ఇస్తాం ఎందుకని మంచిది. ఇది జస్ట్ ఫన్ కోసమే చేస్తున్నాం. మీరు కొంచెం సీరియస్ తీసుకోండి, లైట్ తీసుకోండి. అది సంగతి. అయితే ఐ కెన్ టాక్ అబౌట్ ఎనీథింగ్ అబౌట్. యూ కెన్ ఆస్క్ మీ అబౌట్ ఐఎమ్ ఫస్ట్ టాపిక్ రాజకీయాల గురించి మాట్లాడదాం అనుకుంటా. ఓకే ప్రశ్న అడగాల నేను. యూ కెన్ ఆస్క్. ప్రశ్న కూడా నీదేనా? లేదు ప్రశ్న నీది, నాది కూడా ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ ఎనీథింగ్ ఓకే యూ కెన్ ఆస్క్. సో మోడీ వాట్? మోడీ సార్ నెక్స్ట్ ఇయర్ కూడా ఆయన, నెక్స్ట్ ఎలక్షన్లో కూడా ఆయనే అవుతాడు. ఓకే ఆయన ఇంటర్నేషనల్ లెవెల్లో బాగా పేరు వస్తుంది ఆయనకి, నేషనల్ లెవెల్లో ఇంకా పేరు వస్తుంది. సూపర్ ముఖ్యంగా హిందూయిజం వల్ల ఆయన బాగా ఊపులోకి వస్తున్నాడు. సూపర్. సో ఇక్కడ మన లోకల్ సంగతి తెలియదు కానీ త్రూఅవుట్ ఇండియా, త్రూఅవుట్ ఇంటర్నేషనల్ లెవెల్ ఈజ్ డూయింగ్ వండర్స్. అండ్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. పాన్ ఇండియా సినిమాలు తెలుగులో ఎందుకు హిట్ అవుతున్నాయి ఇంత బాగా, సడన్గా తెలుగు ఎందుకు హిట్ అవుతుంది, నార్త్ వేళలో ఎందుకు హిట్ అవుతలేదంటే ప్రేక్షకులు, హిందీ ప్రేక్షకులు అందరు బాగా విసిగిపోయినారు. ఈ సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, అమీర్ ఖాన్, ఈ ఖాన్ల త్రయంతో అలసిపోయినారు. పైగా కొత్తగా రావాలంటే ఖాన్ అని పేరు మార్చుకుంటేనే బాలీవుడ్లో మెలిగేటట్టుంది. అంత ముందంటే శశి కపూర్, రాజ్ కపూర్, వీళ్ళు అన్ని హిందూ పేర్లు ఉండేవి, అందరూ చూసేవాళ్ళు. ఇప్పుడు సడన్ గా వీళ్ళు వచ్చి వెక్స్ అయిపోయినారు వీళ్ళు ప్రేక్షకులు. అరే మనోళ్ళు రావట్లేదు ఎందుకని. సడన్ గా బాహుబలి వచ్చింది. బాహుబలి వచ్చి సడన్ గా దాంట్లో హిందూయిజం గురించి చూపించారు. అక్కడ అట్రాక్ట్ శివలింగాన్ని గురించి. ఆ తర్వాత కాంతార వచ్చింది, అమ్మవారి గురించి. అవును. దీనివల్ల అరే సౌత్ వాళ్ళు బ్రహ్మాండమైన సినిమాలు తీసుకున్నారు. ఈ హిందీ వాళ్ళు ఎంతసేపు ఈ ఖాన్లు ఎప్పుడు వాళ్ళ అవే స్టోరీలు, అవే కథలు, అవే ఫైట్లు, అవే కథలు. అంతే. ఈ వీళ్ళని పంపించేద్దాం, మనం సౌత్ని నెత్తిన పెట్టుకుందాం. ఈ పాయింట్ వాళ్ళకి అనుకున్నారు, వీళ్ళు కూడా అనుకున్నారు. సౌత్ ప్రతి సినిమాకి ఒక హిందీజం పెట్టేసి తీస్తారు. మహేష్ బాబు దాంట్లో కూడా తీస్తుండు, వారణాసిలో రాజమౌళి. ఇక రాజమౌళి కూడా తీస్తుండు. ఇప్పుడు మన రాజమౌళి ట్రైలర్ చూసినాను, చూడలేదన్న. మరి ఎట్లా నువ్వు చూడకపోతే, అప్డేట్ లేకపోతే ఎట్లా నువ్వు మొత్తం ఇంగ్లీష్ లో నడుస్తావు, నువ్వు ఎట్లా ఉండాలి నువ్వు? ఆయన ఈ చిన్న మస్తా అంటే అమ్మవారిని పెట్టిండు అందులో. చిన్న మస్తా అమ్మవారు ఉంటది సినిమాలు ఉంటది. ఆ రకంగా ఆయన కొట్టుకొస్తుంది. అయితే నేను ప్రశ్న అడుగుతా, ఆన్సర్ చెప్పాలి. యా ప్లీజ్. స్వామి గారు, సత్యన్న స్వామి. ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేస్తున్నావు? ప్రభాస్ పెళ్లి. ప్రభాస్ మీన్స్ యూ మీన్ దట్ కృష్ణరాజు గారి అబ్బాయి. ఇప్పుడు నువ్వు బాహుబలి హీరో ప్రభాస్. మాక్సిమం విత్ ఇన్ కమింగ్ నెక్స్ట్ ఇయర్ బై డిసెంబర్ అంతే. పక్క చేయాల్సిందే పెళ్లి అయిపోయింది అంతే. ఇది సెంట్రల్ న్యూస్ అన్న. మోడీ సార్ గురించి చెప్పేసిన, ఆ తర్వాత పాన్ ఇండియా గురించి చెప్పేసిన, ఎందుకు ప్రభాస్ కూడా చెప్పేసిన. ఇప్పుడు లోకల్ గురించి వస్తున్నా. నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్స్ లో ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ రాబోతుంది. దిస్ ఇస్ వెరీ బిగ్ బాంబ్ ఇది. కొత్త గవర్నమెంట్ రాబోతుంది అంటే ఇప్పుడు నాకు నా ఉద్యోగానికి ఎసరు పెట్టట్టు. అండ్ జస్ట్ జోకింగ్ అంతేనా? అండ్ జోకింగ్ బట్ మై గెస్సింగ్. ఓకే. పెళ్లి పెటాకుల గురించి మీరు చెప్పారు కదా సమంత వాళ్ళది. పెళ్లి పెటాకులు అంటే ఇప్పుడు రాబోయే కాలంలో పెళ్లి అనే కాన్సెప్ట్ మారిపోతుంది. అండ్ ఇట్ వనిషెస్ ఇయర్లీ మ్యారేజా, మంత్లీ మ్యారేజా? అట్లాంటివి వచ్చేస్తాయి. కాంటాక్ట్ మ్యారేజెస్ ఆర్ సిట్టింగ్ మ్యారేజ్. మరి అందరూ అట్లా అంటలేరు కదా, రెండో పెళ్లి చేసుకున్నా, మూడో పెళ్లి చేసుకున్నా, నాలుగో పెళ్లి చేసుకున్నా శుభమా అంటూ ఉన్నారు కదా. శుభమా అంటున్నారు. ఓల్డ్ ఫార్మాట్ అట్లా అంటలేరు. ఇప్పుడు నువ్వు అన్నట్టు నేను అంటే ఏమంటారు, శుభమా అంటున్నారు. తప్పదు. దట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఇన్ వెరీ నియర్ ఫ్యూచర్. అంతేనా? నో మ్యారేజ్ కాన్సెప్ట్ అనేది పోతుందిలే పక్క. సో ఇయర్లీ పెళ్లి అవుతాయా, మంత్లీ పెళ్లి అవుతాయో? మంత్లీ పెళ్లి కావచ్చు, వారం పెళ్లి కావచ్చు, డేస్ పెళ్లి కూడా కావచ్చు, వీకెండ్ పెళ్లి కూడా కావచ్చు. సోమవారం పెళ్లి, శుక్రవారం కథం అంతే. అవి కూడా అవుతున్నాయన్నా. మన మాయాపూర్ హైటెక్ సిటీలో అట్లా పోతే మీరు అవుతున్నాయి, అవుతున్నాయి. సూపర్ పక్క అవుతుంది. మ్యారేజ్ కాన్సెప్ట్ అనేది పోతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జెన్జీ అనే కొత్త జనరేషన్ వచ్చిండ్రు. అవునట కదా. 2000 తర్వాత పుట్టిన వాళ్ళు అందరూ జెన్జీ.
ఏందో వాళ్ళ వల్ల ఏంటంటే వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చింది అనుకో, ఇప్పుడు నాకేదైనా డౌట్ వచ్చింది, నీకేదైనా డౌట్ వచ్చింది, దేవుడు ఇది కొంచెం చూడరా అని దేవుడిని ముక్తాం, లేకపోతే ఫ్రెండ్ని అడుగుతాం, అరే ఏం రా ఇది సమస్య వచ్చింది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చాట్ జీపీటీ, గూగుల్ ఆర్ జెమినీ, ఇంకేవో వాళ్ళ యాప్స్ సపరేట్గా ఉన్నాయి, వాళ్ళని అడుగుతారు, వాళ్ళు చెప్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్ లో దేవుడు అనేవాడు వాళ్ళకు ఉండడు, దేవుడు అనేవాడు చచ్చిపోతున్నాడు ఆ జనరేషన్ వాళ్ళకి. మనమే దేవుడిని గౌరవిస్తూ మాట్లాడుతున్నాం, ఆ జంజీ వాళ్ళు దేవుడు అనే వాళ్ళు. నీ ప్రిడిక్షన్ ఇది, ఎస్, నీ జాతకం, ఎస్, నువ్వు చెప్తున్నావు. ఆఫ్ కోర్స్ సత్యనారాయణ స్వామి, సత్యనారాయణ స్వామి ఇస్ టెల్లింగ్ యూ టేక్ లైట్లీ, బిలీవ్. మళ్ళను సత్యనారాయణ బిలీవ్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్యూచర్. ఎస్. ఇంకోటి ఏంటంటే స్పోర్ట్స్ సంగతి అన్న, మన రాజకీయాలు అయిపోయింది, సినిమా అయిపోయింది, స్పోర్ట్స్ గురించి రావాలి. స్పోర్ట్స్ లో మొన్న ఒక అమ్మాయి పెళ్లి, స్మృతి మందాన. ఐ డోంట్ వాంట్ టు నేమ్ హర్ బికాస్ ఐఎమ్ వెరీ ఆప్టికల్ పర్సన్. ఆప్టికల్ అంటారు, ఏమంటారు దాన్ని, ఏమంటారు, ఏమైతే ఏముంది పదం వాడినమా లేదా. ఆ అమ్మాయి పెళ్లి నెక్స్ట్ ఇయర్ అవుతుంది, వేరే వాళ్ళతో అవుతుంది, సుఖంగా ఇప్పుడు మూవ్ ఆన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ కల్లా బై డిసెంబర్ షీ ఈస్ గెటింగ్ మ్యారేజ్. సత్యనారాయణ స్వామి టెల్లింగ్. సత్యనారాయణ స్వామి. దట్ ఉమెన్ ఏం పేరు అన్న, దట్ క్రికెట్ మందాన. దట్ మందాన స్మృతి మందాన టుక్ టేకెన్. ఇంకోటి ఇప్పుడు పెళ్లి అయిపోతున్న వాళ్ళు విడిపోయిన వాళ్ళ గురించి చెప్పి మీరు సమంత మీరు అట్లాంటిది ఐఎమ్ గోయింగ్ టు టెల్ అబౌట్ దిస్ నాట్ ఇండస్ట్రీ. జనాలు ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు 5 సంవత్సరాల తర్వాత విడిపోతున్నారు. బిస్కెట్ విడిపోతున్నారు అంటే బిస్కెట్ 5 years. సత్యనారాయణ స్వామి ఎక్స్పైరీ డేట్ 5 years ఉంటుంది అన్న పెళ్లి, అంతే. 5 years తర్వాత ఎవరైనా సెలబ్రిటీస్ కానీ, తోపులు కానీ, ఎవరు కానీ, మామూలు జనాలు కానీ. మై ప్రిడిక్షన్ ఇస్ లైక్ దట్. అంతే, సత్యనారాయణ స్వామి చెప్పినట్టు జరగాలి. దట్ ఈస్ దేర్. అమెరికా, రష్యా ట్రాఫిక్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇంటర్నేషనల్ లెవెల్ ఏంది నీ కథ ఏంది? అమెరికా బికమ్ వెరీ వేస్ట్, రాబోయే కాలంలో వెరీ వర్స్ట్. ఇండియా విల్ బికమ్ తోప్. దిస్ ఈస్ హ్యాపెనింగ్. ఇట్ ఈస్ పెద్దన్న బికమ్ వరల్డ్ వైడ్. ఇండియా ఇండియా ఈజ్ పెద్దన్న. రష్యా వాళ్ళు వెరీ స్ట్రాంగ్ గా ఉన్నా కూడా దే బిలీవ్ ఇండియా అంటే రష్యా చిన్న పెద్దన్న ఇండియా సూపర్. అండ్ పాకిస్తాన్ కి సెకండ్ టైం వరల్డ్ వార్ లో మొత్తం అవుతుంది. ఇంకొకటి ఇండియా లగ్గం చేస్తుంది పాకిస్తాన్, ఇంకో లగ్గం కథం, అదే డైవర్స్ లగ్గం చేస్తుంది. ఇంకో వార్ ఉంది, ఆ వార్ లో వాళ్ళు వింటరా, వాళ్ళు వినండి, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం ఉన్న కథం బ్యాంప్ లో ఉండదు, బద్దలు భాషింగాలే. దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇంటర్నేషనల్ లెవెల్. అంతే. నేను చాలా ఫేమస్ పర్సన్. లోకల్ చెప్తాను, ఇంటర్నేషనల్ కూడా చెప్తానండి నేను. చూడు సత్యనారాయణ స్వామి ఎట్లుంటా చూడు ఈసారి. నువ్వు జనరల్ విషయాలు చెప్తానన్నా. ఈ బ్యాటరీ కార్లు, పెట్రోల్, డీజిల్ అవన్నీ వస్తున్నాయి. డీజిల్ బంద్ అయితే పెట్రోల్ బంద్ అవుతుంది అంటున్నారు, బ్యాటరీ కార్లు ఎక్కువ వస్తున్నాయి అంటున్నారు. కానీ డీజిల్ బంద్ చేయడం అనేది అసాధ్యం. డీజిల్ కార్లు బంద్ కావు, డీజిల్ ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. అండ్ బ్యాటరీ కార్లు అవన్నీ వస్తున్నాయి అంటున్నారు. మేబీ దే మే కమ్ ఫ్యూచర్లో. బాగా బ్యాటరీస్ ఛార్జింగ్ స్టేషన్స్ బాగుంటే బ్యాటరీలు బాగా డెవలప్ అవుతాయి. అప్పటి వరకు డీజిల్ మట్టుకు ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. ఇది మామూలు విషయం. మొత్తం ఐఎమ్ పక్కా వెరీ గ్రేట్ అన్న. సోషల్ మీడియా గురించి, సైన్స్ మీడియా గురించి మాట్లాడుకుందాం అన్న. ఇది కూడా వచ్చినావా? ఎవ్రీ కీప్ అండ్ కార్నర్ మొత్తం అయితే ఏంటంటే ఇప్పుడు చాలా పొలిటికల్స్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, వీళ్ళందరికీ సపరేట్ ఛానల్స్ ఉన్నాయి. అవును. అట్లాగే రేపు పొద్దున ఫ్యూచర్ లో ఇప్పటికైతే కొన్ని ఉన్నాయి, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా వాళ్ళకి వైపు పెరుగుతున్నాయి. ఫ్యూచర్ లో కూడా రేపు పొద్దున ఫ్యూచర్ లో ఏమైతుంది అంటే మొత్తం అన్ని యూట్యూబ్ ఛానల్ కూడా ఆ ఛానల్ పార్టీల వైపు వెళ్ళిపోతాయి. ఒక్కో పార్టీకి ఓ ఛానల్. అదే ఎన్ఆర్ఐస్ వాళ్ళు ఇప్పుడు ఉన్నారు కదా, ఇండియాకి వచ్చేస్తున్నారు. అందరు ఇండియాకి వచ్చేస్తారు. ఇండియాకి ఎన్ఆర్ఐస్ తేడా ఉండదు. అక్కడ ఎంత సంపాదిస్తున్నారు, ఇక్కడ కూడా అంత సంపాదిస్తున్నారు మానవులు. ఇక్కడికే రష్ ఎక్కువైపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా బాగా వచ్చేస్తాయి రాబోయే కాలం. ఇంకా వస్తాయి. ప్రముఖ వ్యక్తి, సెలబ్రిటీ ఫ్రమ్ ఇండస్ట్రీ, టాలీవుడ్ ఇండస్ట్రీ ఈజ్ గోయింగ్ టు చచ్చిపోతారు. నువ్వు నాకు అర్థమవుతు, నువ్వు పోస్టర్ నాదే, నీదేసి పేరు నాది రాసినట్టు నువ్వు అంత పరిశాన్ ఉంది నీతో. ఇట్లా తయారైనవు నువ్వు. మధ్యలో మంచి వాళ్ళని నేనే భయపెడతా అంటే నువ్వు నన్ను భయపెడుతున్నావు. అరే లేదన్నా, గుర్తుకొచ్చింది. ఇండస్ట్రీలో, టాప్ ఇండస్ట్రీలో దిస్ ఈస్ మై సత్యనారాయణ స్వామి ప్రిడిక్షన్. సత్యనారాయణ ప్రిడిక్షన్.
ఒకరు పోతారు. హూ ఇస్ దట్ మ్యాన్? తెలియదు. ఐ నో, ఐ డోంట్ నో. ఓకే రైట్, ఇట్స్ హ్యాపెనింగ్. అంతే. దిస్ ఈస్ మై ప్రొడక్షన్ ఆఫ్ 2020. అయిపోయింది. ఇది అయిపోయిందన్న.